అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లక్ష్మణ్ గారు, నరేంద్ర మోడీ హ్యాట్రిక్ క్యాబినెట్లో మీరు చేరబోతున్నారు. మీకు మంత్రివర్గంలో చోటు ఖాయమైందని చెప్పి గట్టిగా వార్తలు వచ్చినాయి. ఏమైంది చివరి నిమిషంలో? నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎవరు మంత్రివర్గంలో స్థానం కల్పించాలనేది పూర్తి స్వేచ్ఛ ప్రధానమంత్రిగా మోదీ గారికి ఉన్నది. పార్టీలో ప్రభుత్వంలో నా సేవలు ఎక్కడ ఉచితమని చెప్పి వారు భావిస్తే, నేను పార్టీ కార్యకర్తగా 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను నమ్మిన సిద్ధాంతం కోసం. కాబట్టి వారు ఏది సముచితమని భావిస్తే శిరోధార్యంగా భావించి దాన్ని ఆదరించడమే నా పని, కానీ ఫలానా కావాలి, ఫలానా రావాలి అని నేను ఎన్నడూ కోరుకోలేదు. పార్టీ ఈ స్థాయికి నేను రావడం అంటే ఒక సామాన్య కార్యకర్త. ఇవాళ రాజ్యసభ సభ్యుడు ఉత్తరప్రదేశ్ నుంచే కాదు, పార్లమెంట్ బోర్డు ఏదైతే ఉందో 11 మంది సభ్యులు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు, వాటితో 11 మందిలో ఒకరిని వారు గుర్తించి ఆ బాధ్యతలు ఇచ్చారంటే వారికి నా మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం, విశ్వాసం. కానీ మీకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వచ్చినాయి. ఆ రోజు మీరు రిజల్ట్ వచ్చిన రోజు కూడా మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళారు. అంటే ఈ చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగినాయా? లేదు, ఆ రోజు ఎన్నికలు వెలువడుతున్న సందర్భంలో వాస్తవంగా ఢిల్లీ నుంచి పిలుపు రావడం అంటే, ఆ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 3వసారి హ్యాట్రిక్ సాధించి కేంద్ర కార్యాలయానికి వస్తున్న సందర్భంలో పార్లమెంటు పార్టీ బోర్డు సభ్యులందరం కలిసి వారికి సన్మానించి స్వాగతించే కార్యక్రమంలో వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి స్థాయితో ఉన్నటువంటి పార్లమెంటు బోర్డు వారిని ఆ రకంగా స్వాగతించమనేది సాంప్రదాయం. ఆ విధంగా నేను సాయంత్రం ఉన్నపలంగా పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో వెళ్ళడం జరిగింది. కానీ మీరు ఎమ్మెల్యేగా చేశారు, రాష్ట్ర అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్గా చేశారు, ఎంపీగా చేస్తున్నారు. ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా ఇంత సీనియర్ని నాకు వస్తే బాగుండనే ఆలోచన మీకు ఉందా? అంటే అనేకమైనటువంటి ఈక్వేషన్స్ వారికి ప్రస్తుత పరిస్థితుల్లో, అందులో కూటమి, ప్రాంతాల వారీగా సామాజికంగా కూటమిలో సర్దుబాటు చేసే సందర్భంలో చాలామందికి అవకాశాలు రాకపోవచ్చు. కాబట్టి అవకాశాలు రానంతా కూడా సమర్థులు కారని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ సర్దుబాటులో ఆ రకంగా జరిగింది. మీరు అన్నట్టుగా అవకాశం ఇస్తే తప్పకుండా చేయాలనేటువంటి ప్రభుత్వానికి, మోదీ గారి ప్రభుత్వంలో పనిచేయడం అనేది అంతకంటే గొప్ప అవకాశం ఎక్కడ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.